నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరిద్దరేరా. జాను, చిల్ జాను, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు నాకు. అదిగో అక్కడ చూడు, ఎంత బాగా ఆడుతున్నారు కదా. చాలా బాగుంది కదా. మీరెప్పుడూ ఇలాగే ఇంతే సంతోషంగా ఉండాలి. ఏయ్ ప్రకాష్, ఏం చేస్తున్నావయ్యా? నేను నీకేం చెప్పానయ్యా? ప్రకాష్, నువ్వే చూసావు కదా నేను ఎంత ప్రయత్నం చేశానో చూసి కూడా. ఎవరయ్యా అది? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? సంతకం పెట్టే ఆఖరి క్షణంలో మొత్తం నాశనం చేసింది. ఇదిగో చూడు, దీని మీద ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాను దొరా. నీకు డబ్బులు కట్టలు కట్టలుగా ఇచ్చాను కదా. ఇప్పుడు కానీ ఈ ప్రాజెక్ట్ జరగలేదనుకో, నిన్ను అసలు ప్రాణాలతోనే వదలను. ఏంటయ్యా, ఎందుకు తొందరపడుతున్నారు? ఎలాగైనా. ఎలా జరుగుతుంది? ఆ ఝాన్సీ ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ స్థలం మన పేరు మీదకి వస్తుందని అనుకుంటున్నావా? లేపేద్దాం దాన్ని. అరే ఏంటిది? ఏంటి వద్దని చెప్తున్నావా? లేపేద్దాం. రేయ్, నువ్వు పోయి ఝాన్సీని ఆ గుంపు నుంచి బయటికి తెచ్చి ఒక్కదాన్నే పక్కనున్న తోటలోకి వచ్చేలా చెయ్యి. అక్కడే దాని కథ ముగించేద్దాం. సరే అయ్యా, నేను చూసుకుంటాను. ఏంటి, మీ చెల్లెలి అత్తగారిని చంపేస్తున్నామని లోపల బాధగా ఉందా? నువ్వు ఊరుకోవయ్యా. నేనే దాన్ని ఎప్పుడెప్పుడు లేపేద్దామా అని చూస్తున్నాను. కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి తాను అనుభవించదు, మమ్మల్ని అనుభవించనివ్వదయ్యా. ఎవరికి ఇవ్వకుండా టార్చర్ పెడుతుందయ్యా మమ్మల్ని. మీరు చెప్పిన మాటే కరెక్ట్. చావని. చాలండి, డబ్బులు ఇచ్చేసాను కదా. సరే, ఓకే. థ్యాంక్ యూ అండి. సార్, మీరు రవి కదా? అవును. మీతో పాటు ఒక అమ్మాయి ఉండాలి కదా, తను మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు సార్. ఎవరు? అదే సార్, మీతో పాటు ఒక అమ్మాయి ఉండాలి కదా, జాతరలో కూడా మీ ఇద్దరే కలిసి తిరిగారు. సంయుక్తనా? అవును సార్, ఏదో ఇబ్బంది అనుకుంటా. అదిగో ఆ తోట దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఏమంటున్నారండి? అవును సార్, ఈ జాతరలో అడ్డమైన రౌడీ వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేశారని తెలియట్లేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఎక్కడుంది తను? అదిగో సార్, అటువైపే సార్. రండి సార్, నేను తీసుకెళ్తాను. పదండి, నేను వస్తానండి. బంగారి, ఝాన్సీ అమ్మా, రవి ఎక్కడా? ఇక్కడే ఉండుంటారమ్మా. అలాగా. శామ్, శామ్, ఎక్కడుంది తను? శామ్, శామ్, అన్న ఎక్కడుంది తను? ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? శామ్, రవి కనబడకుండా పోయి చాలాసేపు అయింది. బంగారి, ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తాను. వెంటనే చెయ్యి. ఫోన్ ఇవ్వు. తీసుకోమ్మా. ఏమైంది? కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఝాన్సీ అమ్మా. నాకెందుకో కంగారుగా ఉంది. మనసంతా ఒకటే దిగులుగా కూడా ఉంది. నా వాళ్ళకి ఏదో అవబోతుందని నా మనసు చెప్తోంది. ఝాన్సీ అమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును బంగారి, ఇంతసేపు బాగానే ఉన్నాను.
ఇప్పుడే సడన్ గా లోపల అంతా దిగులుగా ఉంది. నా కొడుకు కారులో బయలుదేరినప్పుడు కూడా నా మనసు ఇలాగే కలవరపడింది. నేను భయపడినట్టే వాడి కారు యాక్సిడెంట్ అయ్యి ఇప్పటి వరకు అలా మంచానే పడున్నాడు. నాకు అప్పుడొచ్చిన ఆ భయమే ఇప్పుడు కూడా మొదలయ్యింది. మనం ఆలస్యం చేయకూడదు. రవి ఎక్కడున్నాడో వెళ్ళి వెతుకుదాం. మీరుండండి ఝాన్సీ అమ్మ, నేను వెళ్ళి చూస్తాను. లేదు బంగారి, నేను కూడా వస్తాను. పద వెళ్దాం. రవి ఎక్కడికి వెళ్ళుంటాడు? తెలియట్లేదు ఝాన్సీ అమ్మ. శామ్, రవి, రవి ఏమైపోయారు? ఎక్కడ కనిపించట్లేదు. ఏమై ఉంటుంది? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు? శామ్, రవి, 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 అమ్మా! ఝాన్సీ అమ్మ! ఝాన్సీ అమ్మ! ఝాన్సీ అమ్మ! రవి సార్! జాను! ఝాన్సీ అమ్మ, కళ్ళు తెరవండి. జాను! ఇంకేం కాదమ్మా. రేయ్, ఎవర్రా మీరు? ఆ? ఝాన్సీ అమ్మ లేవండి. నన్ను చూడండి అమ్మా. వద్దు. ఎవరు నువ్వు? ఏయ్, నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. దాటి ఝాన్సీ అమ్మని ఎవరు తాకనేలేరు. ఏయ్, పక్కకు జరుగు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే దూరంగా వెళ్ళిపో. వద్దు.